గురు బ్రహ్మ గురు విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం ప్రకారం గురువు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కలిపి పరబ్రహ్మస్వరూపం. గురు పౌర్ణమి అనేది గురువులను స్మరించుకునే పవిత్రమైన పండుగ. ఇది ఆషాఢమాసంలోని పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున మనకు జ్ఞానం ఇచ్చే గురువులను, ఆధ్యాత్మిక గురువులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానిస్తారు, స్మరిస్తారు. ఇది కేవలం హిందువుల పండగ మాత్రమే అనుకోవడం అజ్ఞానం. ఎందుకంటే మనకు మంచి నేర్పే ప్రతివారు మనకి గురువే. తల్లిదండ్రుల నుంచి ప్రకృతి వరకు ప్రతి దాని నుంచి మనం ఎంతో జ్ఞానం పొందవచ్చు. ప్రకృతికి కృతజ్ఞతగా మన వలన ప్రకృతికి హాని జరగకుండా చూసుకుంటూ, ప్రకృతి స్వరూపమైన జగన్మాతకు నమస్కరిస్తూ, ఆమెకు మూలమైన జగదీశ్వరుని ధ్యానిస్తూ మన కృతజ్ఞతలను తెలపాలి. ఆ కృతజ్ఞతలను ఎందుకు లేదా ఎలా తెలియజేయాలని వివరించే వేదాలు, ఉపనిషత్తులను, పురాణాలను మనకు అర్థమయ్యే విధంగా వివరించే వారిని గురువులుగా పూజించే రోజే గురు పౌర్ణమి. గురువు లేకుండా జ్ఞానం రావడం సాధ్యం కాదు అని శాస్త్రాలు చెబుతాయి. ఈరోజు గురువులను పూజిస్తారు. గురువు చరణాలకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటారు. కొందరు ఉపవాసం ఉండి జపం, ధ్యానం చేస్తారు. విద్యార్థులు తమ అధ్యాపకులకు ధన్యవాదం చెప్పడం కూడా ఈ రోజుకు సంబంధించిన కార్యం. వేదకాలం నుంచే గురు పరంపరకు గౌరవం ఇవ్వబడింది. ఈరోజు వేదవ్యాసుడు జన్మించిన రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈ శ్లోకం ద్వారా వ్యాసుని విష్ణువు స్వరూపంగా పరిగణిస్తారు. వేదవ్యాసుడు అత్యంత ప్రధానమైన ఋషులలో ఒకరు. ఆయన పేరే వ్యాసుడు అంటే విభజించినవాడు అని అర్థం. ఆయన గొప్ప సేవలు వేదాలను 4 భాగాలుగా విభజించాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం. 18 పురాణాలు, ఉపపురాణాలు మరియు మహాభారతంను రచించాడు. భగవద్గీత, మహాభారతంలోని అత్యంత ప్రాచుర్యం గల భాగం ఆయన రచనల్లో ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. బ్రహ్మసూత్రాలు అనగా వేదాంత సూత్రాలు కూడా ఆయన రచించినవే అని విశ్వసించబడుతుంది. వ్యాసుని రచనలు ఒక్క జ్ఞానపరంగా కాదు, ధర్మ, భక్తి, యోగ, తత్వపరంగానూ భారతీయ సంస్కృతికి అమూల్యమైన సంపద. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుణ్ణి నేను నమస్కరిస్తున్నాను. ఆయన ప్రపంచానికి గురువు, జ్ఞానప్రదాత. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి గీతోపదేశం చేసిన గురువు. కేవలం అర్జునునికే కాదు, సమస్త మానవాళికి ధర్మాన్ని బోధించిన మహానుభావుడు. ఆయన ఉపదేశం కాలానికి అతీతం. అంటే ఎప్పుడు ఆచరించదగినది, నేటికీ వర్తిస్తుంది. 4 వేదాలు, 18 పురాణాలు, ఉపపురాణాలు వీటన్నిటినీ చదివి అర్థం చేసుకోవడం చాలా కష్టమైన విషయం. అందుకే భగవానుడు భగవద్గీత రూపంలో వాటి సారాన్ని మనకి సులువుగా అందజేశాడు. అందుకే ఆయనను కృష్ణం వందే జగద్గురుం అని ప్రతిరోజూ స్మరించాలి. యుగయుగాలుగా ధర్మ మార్గాన్ని బోధిస్తూ మన జీవితాలను సన్మార్గంలో నడిపించే జగద్గురువులందరికీ కోటి కృతజ్ఞతాభివందనములతో నమస్సులు తెలియజేస్తూ లోకాః సమస్తాః సుఖినో భవంతు.